ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఎన్ని ఒడితొడుకులు కలిగినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి చూస్తే, ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఒక శుభవార్తనైతే మీరు ఎప్పుడైనా వింటారు. మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించి, అంటే వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, చాలా కాలం నుండి మీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మీరు వ్యాపారస్తులైనట్లయితే కనుక వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు ఈరోజు వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక కీలకమైన చర్చను చేయబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. మీరు ఉద్యోగస్తులైనట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో ఇదివరకు లేనటువంటి అభివృద్ధిని మీరు చూస్తారు. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీ కార్యాలయంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి ఒక చక్కటి శుభవార్తను మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది మిథున రాశి వ్యక్తులు ఏదైనా ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మరొక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే చాలా కాలంగా ఎవరైనా సరే శత్రువు వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, మీ యొక్క శత్రువుల నుండి ఈరోజు అనుకోకుండా మీకు విముక్తి లభించబోతుంది. వారు చక్కటి గుణపాఠాన్ని మీ నుండి నేర్చుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, మీరు పంట దిగుబడికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది. మీ యొక్క కుటుంబ జీవితంలో మీరు ఇదివరకు ఏవైనా సమస్యలను చూస్తున్నట్లయితే వాటి నుండి పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. తోబుట్టువుల మధ్య కానీ, తోడి కోడళ్ల మధ్య కానీ, అత్తాకోడళ్ల మధ్య కానీ గొడవలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రాపర్టీస్ గొడవల్లో ఉన్నట్లయితే కనుక ఆ ప్రాపర్టీస్ ని విడిపించుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. రాజకీయ నాయకులకి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి విజయాలను ఈరోజు సొంతం చేసుకోబోతున్నారు. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను చూస్తారు. కుటుంబ సభ్యులకి, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా రిసీవ్ చేసుకుంటారు. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి.
అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.